ఆంధ్రప్రదేశ్ వాసులకి, అమరావతి ప్రజలకి నందమూరి బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యే, అలానే ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్గా ఉన్నటువంటి నందమూరి బాలకృష్ణ ఓ వరం ఇచ్చారు. 8 నెలల్లో అమరావతిలో క్యాన్సర్ హాస్పిటల్ను ప్రారంభిస్తామని చెప్పని ఆయన ప్రకటించారు. హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో హైదరాబాద్లో ఉన్నటువంటి బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి సంబంధించి పీడియాట్రిక్ వార్డ్, అంటే చిన్నపిల్లలకి సంబంధించి క్యాన్సర్ ఎదుర్కొనేటువంటి క్రమంలో ప్రత్యేకమైనటువంటి వార్డుని ఆయన ప్రారంభించారు. ఆ వార్డుకు సంబంధించినటువంటి దృశ్యాలు ఇవి. ఇక్కడ ఐసీయూని కూడా ఆయన ప్రారంభించారు. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంలో బాలకృష్ణ గారు పిల్లల్లో క్యాన్సర్ పైన అవేర్నెస్ క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని చెబుతూ ఆంధ్రప్రదేశ్లో క్యాన్సర్ హాస్పిటల్ విస్తరణకు సంబంధించినటువంటి ప్రస్తావనను చేశారు. అదే క్రమంలో 8 నెలల్లోనే ఇక్కడ క్యాన్సర్ ఆసుపత్రిని ప్రారంభిస్తాము, దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు జరుగుతున్నట్టుగా బాలకృష్ణ అనౌన్స్ చేశారు. ఇది ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దక్షిణ భారతదేశంలో ఒక ప్రముఖమైనటువంటి క్యాన్సర్ ఆసుపత్రిగా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇది దాదాపు 25 ఇయర్స్గా 25 ఏళ్ళుగా సేవలు అందిస్తుంది. ఇదే క్రమంలో అమరావతి నిర్మాణ సమయంలో గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసినటువంటి విజ్ఞప్తి మేరకు క్యాన్సర్ హాస్పిటల్ని అమరావతిలో కూడా ఏర్పాటు చేయాలనేటువంటి నిర్ణయానికి వచ్చారు. 2018 ఎండింగ్, అలానే 2019 జనవరి ఫిబ్రవరి మాసాల్లోనే గతంలో ఈ క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి భూమి పూజ కూడా జరిగింది అక్కడ. ఎందుకంటే ప్రభుత్వం 15 ఎకరాల భూమిని అమరావతి ప్రాంతంలో అలాట్ చేసింది. అయితే 5 ఏళ్లుగా మొత్తం పనులన్నీ పడకేసిన నేపథ్యంలో మళ్ళీ మారిన పరిస్థితులకు సంబంధించినటువంటి నిర్ణయాలు ఇది యాక్చువల్గా క్యాన్సర్ హాస్పిటల్ నిర్మించాలనుకున్నటువంటి నమూనా ఇది. సో ఈ ప్రకటన చేసిన తర్వాత, ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం తర్వాత నందమూరి బాలకృష్ణ విజయవాడ బయలుదేరి వెళ్ళారు. ఆయనకి గన్నవరం ఎయిర్పోర్ట్లో అభిమాన జన సందోహం, పైగా పద్మభూషణ్ అవార్డు అనౌన్స్ అయిన తర్వాత మొదటిసారి విజయవాడ వస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ విశేషమైనటువంటి జనాదరణ మధ్య ఆయన అమరావతిలో అడుగుపెట్టారు. ఈ క్రమంలో బాలకృష్ణ చేసినటువంటి ప్రకటన అటు అమరావతి వాసుల్లోనే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది.